ఈ క్లాస్లో ఏం నేర్చుకుందాం అంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో విత్ గ్రాఫ్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ విత్ గ్రాఫ్స్. యూజింగ్ గ్రాఫ్స్. సో గ్రాఫ్స్ మనం ఆల్రెడీ 9th 10th క్లాసుల్లో నేర్చుకున్నాం. ఎలాగ డ్రా చేయాలి గ్రాఫ్ అంటే, సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ మనం తీసుకుంటే గ్రాఫ్ గురించి చెప్తున్నాను. y = x² అనేది ఒక కర్వ్. దీని గ్రాఫ్ని డ్రా చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆర్డర్డ్ పేర్స్ తీసుకుంటాం. x = 1 అయితే y = 1, ఆర్డర్డ్ పేరు 1, 1. అలాగే x = 2 అయితే y = 2² అంటే 4. అలాగే 2, 4 అనేది ఒక ఆర్డర్డ్ పేరు. అలాగే కొన్ని ఆర్డర్డ్ పేర్స్ని ఫామ్ చేసి, కార్టీజియన్ సిస్టమ్ అంటే మనకు తెలుసు కదా, x యాక్సిస్ y యాక్సిస్ ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇదేం పాజిటివ్ y యాక్సిస్, ఇదేం పాజిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ x యాక్సిస్, ఇది నెగిటివ్ y యాక్సిస్. ఇది నంబర్ లైన్. ఇది పాజిటివ్ x యాక్సిస్, ఇటువైపు పాజిటివ్ నెంబర్స్, ఇటువైపు నెగిటివ్ నెంబర్స్. ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో x > 0, అలాగే y > 0. ఈ సెకండ్ క్వాడ్రంట్లో x <0, y > 0. థర్డ్ క్వాడ్రంట్లో x <0 అండ్ y <0. అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో x > 0, y <0 అవుతుంది. సో దీనికి సంబంధించిన ఆర్డర్డ్ పేర్స్ ఎక్కడెక్కడ వస్తాయో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే దీని హెల్ప్ తోటి 1, 1 అనే పాయింట్ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఇక్కడ వస్తుంది. తర్వాత 2, 4 అనే పాయింట్, సపోజ్ -2 తీసుకున్నాం, x = -2 తీసుకున్నాం అనుకో, y = ఎంత, 4. సో ఇది -2 అనుకోండి, y అనుకోండి, 4 వస్తుంది. అలాగే వీటన్నిటిని జాయిన్ చేస్తే మీకు కర్వ్, ఇలాగ ఒక కర్వ్ ఫామ్ అవుతుంది. ఇలా తీసుకునే కొద్ది కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది y = x² కర్వ్ అని అంటామన్నమాట. సో ఇది ఇలాగ మన కర్వ్స్ డ్రా చేయడం వచ్చు. ఏదైనా కర్వ్ని డ్రా చేసినప్పుడు ఒక గ్రాఫ్ని, ఫంక్షన్ విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రాఫ్తో ఎనలైజ్ చేయడం వల్ల చాలా ఈజీగా మన సొల్యూషన్స్ని సాల్వ్ చేయొచ్చు. మెయిన్గా క్యాలిక్యులస్లో గ్రాఫ్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మనం జేఈఈ సిలబస్ కన్సిడర్ చేస్తే ఫంక్షన్స్ అనేది క్యాలిక్యులస్లో బేసిక్ పార్ట్ అవుతుంది, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ క్యాలిక్యులస్ అవుతుంది. జేఈఈ సిలబస్ని క్యాలిక్యులస్ గాను, కోఆర్డినేట్ జామెట్రీ గాను, తర్వాత ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా అని 4 ప్రధానమైన భాగాల కింద డివైడ్ చేస్తే, అందులో క్యాలిక్యులస్ మనం డిస్కస్ చేసేటప్పుడు క్యాలిక్యులస్లో ఫంక్షన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్ అవుతుంది. ఫంక్షన్స్ ఎప్పుడైతే మీకు బాగా థరోగా ఉంటారో ఆ క్యాలిక్యులేషన్ అనేది మేజర్ పార్ట్ వెరీ ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు ఫంక్షన్స్ని థరోగా చూడాలి క్యాలిక్యులస్ అనేది నేర్చుకోవాలంటే. ఫంక్షన్స్ అనేది నేర్చుకుంటే క్యాలిక్యులస్ ఈజీ అవుతుంది. క్యాలిక్యులస్ ఈజీ అయితే మీకు ఇంటర్మీడియట్, డిగ్రీలో కూడా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో కూడా ఈ క్యాలిక్యులస్ మీతో పాటు కంటిన్యూగా ట్రావెల్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ బాగా ఫంక్షన్స్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. మోర్ ఓవర్ ఏదైనా సమ్ని మీరు సాల్వ్ చేయాలంటే క్యాలిక్యులస్లో చాలా సమ్స్ని గ్రాఫ్స్ హెల్ప్ తోటి పెన్ పెట్టకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు అనలైటికల్గా సాల్వ్ చేసే బదులు గ్రాఫికల్గా చాలా ఈజీగా మనం అప్రోచ్ అవుతాం సొల్యూషన్. అన్నీ కాదు, చాలా వరకు మనం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి గ్రాఫ్స్ మీద మనకి మంచి కమాండ్ అయితే ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేస్తాం కదా, ఇందులో గ్రాఫ్స్ని డ్రా చేసేటప్పుడు కొన్ని సో ఈ గ్రాఫ్స్లో ఇంపార్టెంట్ టెర్మినాలజీ మనం డిస్కస్ చేయాలి. గ్రాఫ్స్లో ఏమేమి మనం నేర్చుకోవచ్చు అంటే, టెర్మినాలజీ. గ్రాఫ్స్లో నేర్చుకోదగిన టెర్మినాలజీ ఏంటంటే, ఫస్ట్ వన్ డొమైన్. డొమైన్ అనేది గ్రాఫ్ నుంచి మనం నేర్చుకోవచ్చు. డొమైన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది మనకి ఒక విధంగా గ్రాఫ్ వస్తుంది. అయితే ఆ గ్రాఫ్ సపోజ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఒక గ్రాఫ్ వచ్చింది అంటే డొమైన్ అంటే ఏంటి, ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. గివెన్ ఫంక్షను ఏదైతే వేరియబుల్ వాల్యూస్ని తీసుకుంటుందో ఆ యాక్సెప్టబుల్ వాల్యూస్ అన్నిటిని కలిపి డొమైన్ అంటాం. సో చెప్పాలి అంటే, ద డొమైన్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్
acceptable values of the variable. వేరియబుల్ అంటే ఏ వేరియబుల్? ఇండిపెండెంట్ వేరియబుల్. యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ ద వేరియబుల్, అదర్వైజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. జనరల్లీ దీన్ని ఏమంటాం మనం? ఎక్స్. ద సెట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టబుల్ వాల్యూస్ ఆఫ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉందో అది యాక్సెప్ట్ చేసే వాల్యూస్ అన్నింటినీ ఒక సెట్ ఫామ్లో కన్సిడర్ చేస్తే దాన్ని డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. సపోజ్ మనం ఒక గ్రాఫ్ను డ్రా చేసాం. ఈ గ్రాఫ్ను డ్రా చేసినప్పుడు ఎక్స్ యాక్సిస్ కదా, ఇది వై యాక్సిస్ కదా. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ వచ్చి 2 అనుకోండి, ఈ పాయింట్ వచ్చి 7 అనుకోండి. ఈ గ్రాఫ్ ఈ 2కి 7కి మధ్యలో ఉన్న ప్రతి వాల్యూకి, సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, దీనికి ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ఫంక్షన్ y = f(x) అనే ఫంక్షన్ అన్నమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డ్రా చేయగలిగాం ఆ గ్రాఫ్ని. సపోజ్ 4 తీసుకున్నాం అనుకోండి, దానికి ఒక ఫంక్షన్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే f(4) అనేది. అంటే దీనికి కరస్పాండింగ్గా 4, f(4) అనేది మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ నేను 7కి ముందున్న వాల్యూస్ ఏదైనా తీసుకుని దాని ఫంక్షనల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. 8 తీసుకున్నాను అనుకోండి, దీనికి ఫంక్షనల్ వాల్యూ ఇక్కడ మనకు దొరకదు, అంటే ఫంక్షన్ గ్రాఫ్ లేదు అక్కడ. సో దీని ముందు 1 తీసుకున్నాం అనుకోండి, 1కి కూడా ఫంక్షనల్ వాల్యూ లేదు. ఏ వాల్యూస్ని ఇది కన్సిడర్ చేస్తుందంటే 2 నుంచి 7 వరకు ఉన్న అన్ని వాల్యూస్ కూడా యాక్సెప్ట్ అవుతాయి ఆ ఫంక్షన్ తోటి, యాక్సెప్టబుల్ వాల్యూస్. సో ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to 7. ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to 7 అనేదాన్ని ఈ ఎగ్జాంపుల్లో డొమైన్గా చెప్తాం. ఏం చేత? దే ఆర్ ద వాల్యూస్ టేకెన్ బై ద ఫంక్షన్. ఇక్కడ ఏ వర్టికల్ లైన్ డ్రా చేసినా కర్వ్ని కట్ చేస్తుంది ఏదో పాయింట్ దగ్గర, అంటే దానికి ఫంక్షనల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతున్నట్టు. సపోజ్ నేను వేరే కర్వ్ని ఒకసారి మీకు సమ్ క్లారిటీ కోసం, ఇలాగ ఒక కర్వ్ ఉంది, ఇది ఒక కర్వ్. ఈ కర్వ్ 2 బ్రాంచెస్ని కలిపి ఒక కర్వ్గా కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ 1, ఇక్కడ నుంచి ఈ వాల్యూ 5, ఇక్కడ ఉన్న వాల్యూ 6, ఇక్కడ ఉన్న వాల్యూ 9. సో ఇక్కడ మనకి కన్సిడర్ చేస్తే డొమైన్ ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్కి 1 నుంచి 5కి ఉన్న అన్ని వాల్యూస్కి కూడా ఫంక్షనల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. 5 నుంచి 6కి ఏ వాల్యూ తీసుకున్నా 6 మళ్ళీ ఫంక్షనల్ వాల్యూ ఉంది. ఇక్కడ ఫీల్డ్ సర్కిల్ అంటే ఫంక్షనల్ వాల్యూ ఉంది. మళ్ళీ ఇక్కడ 9కి ఫంక్షనల్ వాల్యూ ఉంది. ఇక్కడ మనం 9కి అవతల ఏ వాల్యూ తీసుకున్నా దానికి ఫంక్షనల్ వాల్యూ లేదు. కాబట్టి దీని యొక్క డొమైన్ మనం చెప్పాలంటే క్లోజ్డ్ ఇంటర్వల్, ఈ గ్రాఫ్కి సంబంధించి డొమైన్ మనం చెప్పాలంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to 5 యూనియన్ 6 to 9 అనేది దీని యొక్క డొమైన్. అర్థమైందా? సపోజ్ మీకు ఇక్కడ ఈ 9 ప్లేస్లో ఇక్కడ వాల్యూ లేదు, ఓపెన్ సర్కిల్ అంటే ఎంతవరకు ఉంది, డొమైన్లో ఇన్ని వాల్యూస్ ఉన్నాయి. సో 9 అనే వాల్యూకి ఫంక్షనల్ వాల్యూ లేదు, ఇక్కడ వాల్యూ లేదు. సో 9 బిఫోర్ అన్ని వాల్యూస్కి ఉన్నాయి. కాబట్టి ఇది డొమైన్ రాయాలంటే ఈ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ బదులు మనం ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేద్దాం? ఓపెన్ బ్రాకెట్ అంటే 9 లేదు, 9 డొమైన్లో ఇంక్లూడ్ అయ్యలేదు, అక్కడ వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. 8.9 అయినా దానికి వాల్యూ ఉంటుంది, ఫంక్షనల్ వాల్యూ ఉంటుంది. దాని ముందున్న ఏ వాల్యూకైనా ఉంటుంది. 8.99 వరకు కూడా ఉండొచ్చు, కానీ దీనికి 9కి అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఇలా పెడతాం అన్నమాట. అది ఈ డొమైన్కి సంబంధించింది, ఈ గ్రాఫ్కి సంబంధించి. అలాగే ఇప్పుడు మనం రేంజ్ గురించి మాట్లాడాలంటే ఇది ఫస్ట్ టాపిక్ ఏంటంటే డొమైన్. గ్రాఫ్లో చూసి మనం డొమైన్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ద పోర్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కవర్డ్ బై ద కర్వ్. సో గ్రాఫికల్గా మనం చెప్పాలంటే ఇది గ్రాఫికల్లీ ద పోర్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ covered by the graph is called domain of the function. ఎంత పోర్షన్ అయితే ఎక్స్ యాక్సిస్ మీద కవర్ అవుతుందో అది డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏంటంటే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. సెకండ్ టర్మ్ ఏంటి? రేంజ్. వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్? ద సెట్ ఆఫ్ ఆల్ అబ్టైన్డ్ వాల్యూస్ of the given function
of the given function is called range of the function. సెట్ ఆఫ్ ఆల్ అబ్టైన్డ్ వాల్యూస్ అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ గురించి మాట్లాడడం. ఏ వాల్యూస్ అయితే మనం ఇన్పుట్ ఇస్తామో ఆ వాల్యూస్కి కరస్పాండింగ్గా ఆ ఫంక్షన్ ఒక అవుట్పుట్ వాల్యూని జనరేట్ చేస్తుంది. సో వచ్చిన అవుట్పుట్ యొక్క కలెక్షన్ మొత్తం అంతా కలిపి రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. ఓకేనా? అది మనం గ్రాఫికల్గా మనం మామూలుగా అనలైటికల్గా స్టడీ చేస్తే, అదే గ్రాఫికల్గా మనం చూస్తే ఆ రేంజ్ అనేదాన్ని ఎలా అబ్టైన్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ కార్టీజియన్ సిస్టమ్ మనం కన్సిడర్ చేసాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒక గ్రాఫ్ను నేను డ్రా చేస్తే ఇలా వచ్చింది గ్రాఫ్ అంటే యువతల ఇది ఒక గ్రాఫ్ అనుకోండి సపోజ్. ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ యొక్క రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ ద పోర్షన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ అబ్టైన్డ్ వాల్యూస్ అని అక్కడ చెప్పాం. ఈ గ్రాఫ్ మీద మనం వై యాక్సిస్ని ఈ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కవర్ చేసిందో దాన్ని రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. అంటే దీంట్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ ఇదే కదా. ఈ ఫంక్షన్ వాల్యూ సపోజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేస్తే 3 అనుకోండి, ఈ వాల్యూ వచ్చి -3 అనుకోండి. -3 దగ్గర దీనికి వచ్చిన వాల్యూ సమ్ 3, ఇక్కడ దీని దగ్గర వచ్చిన వాల్యూ సమ్ 5 అనుకోండి. సో ఇది ఇక్కడ కట్ చేసిన వాల్యూ సపోజ్ ఇక్కడ కట్ చేసిన వాల్యూ 2 అనుకోండి. వాట్ ఈజ్ ద డొమైన్, వాట్ ఈజ్ ద రేంజ్ ఫ్రమ్ దిస్ ఫంక్షన్? ఇక్కడ డొమైన్ గురించి మాట్లాడలేదు, రేంజ్ గురించి మాట్లాడడం. వై యాక్సిస్ మీద ఎంత పోర్షన్ కవర్ చేసింది అంటే టాప్ మోస్ట్ పాయింట్ వచ్చి 5, టాప్ లీస్ట్ పాయింట్ వచ్చి 2. వై యాక్సిస్ని ఇక్కడి నుంచి అక్కడ వరకు కవర్ చేసింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే పోర్షన్ కవర్ చేసిందో వై యాక్సిస్ మీద దాన్ని ఏమంటాం? రేంజ్ అంటాం. సో గ్రాఫికల్లీ మనం చెప్పాలంటే దీన్ని గ్రాఫికల్లీ range is the portion of y axis covered by the graph. The portion of y axis covered by the graph ఏమంటాం? రేంజ్ అంటాం. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇక్కడ 2 నుంచి 5 వరకు కవర్ చేసింది కదా. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ కేసులో క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to 5, దీన్ని రేంజ్ అంటాం. ఎంచేత ఇక్కడ ఫీల్డ్ సర్కిల్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 3 దగ్గర ఎంత? f(3), f(3). ఇది f(3) అంటే ఎక్కడ ఉంది? దీని వాల్యూ 5 దగ్గర ఉంది కాబట్టి ఈ రేంజ్ ఏమవుతుందంటే 2 to 5 అవుతుంది. అలాగే మీకు రేంజ్ని ఒకవేళ ఈ గ్రాఫ్ ఇలా ఉందనుకోండి, ఒక గ్రాఫ్ ఇలా ఉంది, ఇలా ఉండి ఇలా కట్ అయ్యి ఇలా వచ్చింది. సో దీనికైనా సరే రేంజ్ కావాలనుకోండి టాప్ మోస్ట్ పాయింట్ చూడాలి, ఈ మధ్యలో వర్టికల్ హార్జెంటల్ లైన్ డ్రా చేస్తే కనీసం గ్రాఫ్ను ఒకసారైనా కట్ చేయాలి. ఒకసారి 2 సార్లైనా కట్ చేయొచ్చు. అలాంగ్ వై యాక్సిస్కి ప్యారలల్, వై యాక్సిస్ పెర్పెండిక్యులర్గా అంటే ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా లైన్స్ డ్రా చేస్తే కనీసం ఒక చోటైనా గ్రాఫ్ని కట్ చేస్తే, ఇది 2 బ్రాంచెస్ ఆఫ్ గ్రాఫ్ అనుకోండి సపోజ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్రాంచ్ ఉంది గ్రాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్రాంచ్ ఇలా ఉందనుకోండి. సో మనకి గ్రాఫ్ అంటే వై యాక్సిస్ ప్యారలల్గా ఎక్కడి నుంచి 0 దగ్గర నుంచి డిఫైన్ అయినానికి గ్రాఫ్ ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి ఇక్కడ 5 వరకు కూడా మనం ఏవైతే లైన్స్ డ్రా చేస్తాం కనీసం ఒక చోట అయినా కట్ అయితే దాన్ని రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ టర్మ్ ఏంటంటే రూట్ ఆఫ్ ద ఫంక్షన్. The x values of the function when y is equal to 0. When f of x is equal to 0 అయినప్పుడు the set of all obtained values of x are called roots of the function. The functional value when y is equal to 0 are called roots of the function. The values of the function, the values of x when f of x is equal to 0, f of x is equal to y is equal to 0 are called roots of the function. ఆ ఫంక్షన్ యొక్క రూట్స్ అవుతాయి.
సో ఇప్పుడు మనకి రూట్స్ రావాలంటే ఏం చేయాలి, వైని 0 చేయాలి. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని ఇచ్చాడు. వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ఆర్ అదర్వైజ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 అని ఇచ్చాడు. వాట్ ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్? అంటే ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై కదా, ఈక్వల్ టు 0 చేయాలి. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో హియర్ 0, 1 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఫంక్షన్. రూట్స్ ఆఫ్ ద ఫంక్షన్ దీనికి ఏమంటాం, ఈ రెండు రూట్స్ అని అంటాం. సపోజ్ మనకి గ్రాఫికల్గా మనం డిస్కస్ చేయాలంటే ఏదైనా ఒక గ్రాఫ్ని గ్రాఫికల్లీ మనం డిస్కస్ చేస్తే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒక గ్రాఫ్ ఇలా వచ్చింది, ఒక గ్రాఫ్ను మనం డ్రా చేస్తే ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఎక్స్ యాక్సిస్ సమ్ ఆల్ఫా గామా 0 అనే పాయింట్ దగ్గర కట్ చేసింది. సో ఆల్ఫా కామా 0 అనే పాయింట్ దగ్గర కట్ చేసినప్పుడు ఎక్కడైతే పాయింట్ కట్ చేసిందో అక్కడ వై కోఆర్డినేట్ 0, ఎక్స్ కోఆర్డినేట్ ఆల్ఫా అయింది. ఎక్కడ కట్ చేసిందో ఆ పాయింట్ దగ్గర ఎక్స్ కోఆర్డినేట్ని రూట్ ఆఫ్ ద ఫంక్షన్ అంటాం. ద వాల్యూ, ద ఎక్స్ కోఆర్డినేట్ గ్రాఫికల్లీ చెప్పాలంటే ది ఎక్స్ కోఆర్డినేట్ when the graph of the function cuts x-axis is called root of the function. ఆ ఫంక్షన్ యొక్క రూటు ఆల్ఫా అవుద్ది. హియర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా దగ్గర కట్ చేసింది కాబట్టి ఆల్ఫా, రూట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఇప్పుడు మనకి సపోజ్ ఎక్స్ 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఫంక్షన్? దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై కదా, సో వై ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు -2/3. సో x ఈజ్ ఈక్వల్ టు -2/3 అంటే ఇక్కడ ఎక్కడో కట్ చేస్తుంది ఆ లైన్. ఈ లైన్ ఇక్కడ 2/3 దగ్గర, -2/3 దగ్గర కట్ చేస్తుంది అన్నమాట. -2/3 దగ్గర కట్ చేస్తుంది. అంచేత -2/3, 0 వై కోఆర్డినేట్ ఎప్పుడైనా x యాక్సిస్ అంటే 0నే కదా. సో ఇది రూట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది ఎక్కడైతే x యాక్సిస్ కట్ చేసింది అది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రూట్ ఆఫ్ ద ఫంక్షన్. Next we discuss about maximum and minimum values of the function. Maximum and minimum values of the function. And minimum values of the function. ఒక ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఏదైనా ఫంక్షన్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ని నేను డ్రా చేస్తున్నాను. ఇది x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద ఇలా ఉంది. ఈ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంది. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. What can you say about its maximum and minimum value? అంటే ఎఫ్కు వచ్చిన అన్ని వాల్యూస్లో మనకి ఎక్స్ యొక్క డొమైన్ ఎంత, ఈ గ్రాఫ్ నుంచి నువ్వు ఏమర్థం అవుతుంది నీకు, ఈ పోర్షన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ కవర్డ్ బై ద గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క పోర్షన్ ఎంత కవర్ అయ్యింది, 2 to 4. కాబట్టి ఇక్కడ డొమైన్ గురించి మాట్లాడాలంటే ఫ్రమ్ ద గ్రాఫ్ వీ కెన్ రైట్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 2 to 4.
ఇది డొమైన్. మరి రేంజ్ అంటే ద పోర్షన్ ఆఫ్ ద గ్రాఫ్, ద పోర్షన్ ఆఫ్ వై యాక్సిస్ కవర్డ్ బై ద గ్రాఫ్. వై యాక్సిస్ కవర్ చేసిన పోర్షన్ ఎంత అవుతుంది అంటే రేంజ్ అవుతుంది. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ -1 to 5. ఎందుకని -1 తీసుకుంది వాల్యూ. సో 2 దగ్గర -1 ఎగ్జాక్ట్గా. సో -1 నుంచి 5 వరకు దాని యొక్క రేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అంటే దీనికి ఆఫ్ ఆల్ ద వాల్యూస్ అబ్టైన్డ్ బై ద ఫంక్షన్, ద వాల్యూ ఆఫ్ ఆల్ ద వాల్యూస్. మ్యాక్సిమం వాల్యూని ఎలా చెప్పాలంటే ఆఫ్ ఆల్ ద వాల్యూస్ obtained by the function, the greatest one is called the greatest value of f of x is called maximum value of the function. ఆ ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే దీనికి అప్టైన్ అయిన వాల్యూస్ ఏముంటాయి? 2 దగ్గర తీసుకుంటే -1 వచ్చింది, ఇక్కడ తీసుకుంటే సమ్ -1 కంటే తక్కువ -0.2 సంథింగ్ ఏదో వస్తుంది, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చే వాల్యూ. సో ఇవన్నీ కూడా ఈ ఫంక్షనల్ వాల్యూసే, దానికి వచ్చిన అన్ని ఫంక్షనల్ వాల్యూసే 2 to 4లో. అయితే ఈ పర్టికులర్ 4 దగ్గర దీనికి వచ్చిన మ్యాక్సిమం వాల్యూ 5. సో ఎఫ్ ఆఫ్ 4 అనే వాల్యూ మనం చూస్తే 5 ఉంది దానికి, కాబట్టి ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మినిమం వాల్యూ అంటే ఆఫ్ ఆల్ ద అబ్టైన్డ్ వాల్యూస్ వాట్ ఈస్ ద లీస్ట్ వన్? -1. సో -1 అనేది మినిమం వాల్యూ అవుతుంది. సో హియర్ మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1. ఎఫ్ ఆఫ్ -1 అంటే ఎఫ్ ఆఫ్ 2 అంటే -1. అది దాని యొక్క మినిమం వాల్యూ. వై యాక్సిస్ మీద ఉండాలి మ్యాక్సిమం మినిమం వాల్యూస్. సపోజ్ ఇది కంటిన్యూస్ గ్రాఫ్ -1 నుంచి 5 వరకు అది ఇంక్రీజ్ అవుతుంది గ్రాఫ్. ఎలా ఉంటే ఇంక్రీజింగ్ కర్వ్ అంట. సో ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దీంట్లో మ్యాక్సిమం మినిమం వాల్యూ ఏమో లీస్ట్ వాల్యూ అవుద్ది, మ్యాక్సిమం వాల్యూ ఏమో 5. అదే గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఎండ్ పాయింట్ దగ్గర ఏదైతే వచ్చిందో ఆ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే రేంజ్ మనం కన్సిడర్ చేస్తే ఈ లోవర్ వాల్యూ అన్నిటికంటే చిన్నది వచ్చింది -1, ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్ ఏమైంది 5 అయింది. కాబట్టి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని కలిపితే రేంజ్ ఫామ్ అవుతుంది అక్కడ కంటిన్యూస్ గ్రాఫ్కి, అంటే ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఉన్నటువంటి గ్రాఫ్ ఇది. ఓకే, అది మనకు సంబంధించిన మ్యాక్సిమం మినిమం వాల్యూస్. అదే సపోజ్ ఇక్కడ మనకి ఇక్కడ 4 దగ్గర ఇది లేదనుకోండి, సపోజ్ ఒక గ్రాఫ్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడితే సపోజు మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ని మనం డ్రా చేస్తాం. ఎలా ఉంది ఈ గ్రాఫ్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అంటే 6. సో ఇది 3, ఎఫ్ ఆఫ్ 3 అంటే 3,6 ఇది పాయింట్. వాట్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ? మ్యాక్సిమం వాల్యూ చెప్పాలంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు 6 ఇంచదా 3 దగ్గర వచ్చిన వాల్యూ ఎఫ్ ఆఫ్ 3 ఎంత 6. అదే మినిమం వాల్యూ ఎంత అవుతుంది? మినిమం వాల్యూ మనం కన్సిడర్ చేయాల్సి వస్తే 1 దగ్గర ఈ ఫంక్షన్కి వాల్యూ ఇవ్వలేదు, అంటే ఓపెన్ సర్కిల్ ఇచ్చాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 దగ్గరే ఉంది, కానీ 1, ఎఫ్ ఆఫ్ 1 ఈ ఫంక్షన్ వాల్యూ. కానీ ఎఫ్ ఆఫ్ 1 అనేది తీసుకోలేదు డైరెక్ట్గా. ఇది ఎఫ్ ఆఫ్ 1 దగ్గర మనకి వాల్యూని ఇవ్వలేదు. ఎఫ్ ఆఫ్ 1 దగ్గర ఇది ఓపెన్ సర్కిల్ ఫామ్ అయింది, కాబట్టి ఇక్కడ మినిమం వాల్యూ డిఫైన్ అవ్వలేదు. డస్ నాట్ ఎగ్జిస్ట్ కానట్టు అది. అంటే దీని ముందున్న వాల్యూ మినిమం వాల్యూ అవ్వచ్చు, దీని ముందున్న వాల్యూ ఇలా కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే దీనికంటే తక్కువ ఉన్న వాల్యూస్ ఏదనేది తీసుకోలేము మనం. అంటే మనం ఎలా చెప్పాలి దీని యొక్క రేంజ్ అని చెప్పాలనుకోండి. రేంజ్ ఎలా చెప్తాం? ఓపెన్ ఇంటర్వల్ 1 to 6 క్లోజ్డ్ అని చెప్తాం. ఏం చేద్దాం? 1 అనేది ఇక్కడ లేదు ఈ ఫంక్షన్లో, కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ 1 to 6 అంటాం. అయితే ఓపెన్ ఇంటర్వల్ 1 to అంటే 1 లేదు కదా, 1 లేదు కాబట్టి దాని పక్కన ఉన్న నెంబర్ 1.1 అవుతుందేమో.
అనేది మీకు డౌట్ రావచ్చు. 1.1 తీసుకుంటే మరి 1.111 దాన్ని కూడా ఏంటి అంచేత ఎప్పుడైతే 1 మనం కన్సిడర్ చేయలేదో దాని నైబర్హుడ్లో 1.1 అని చెప్పలేము, 1.1 అని చెప్పలేం, 1.11 అని చెప్పలేం. ఇక్కడ ఇన్ఫినిట్లీ మెనీ ఉంటాయి దీని నైబర్హుడ్లో, ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ ఉంటాయి. అది ఏ పర్టికులర్ వాల్యూ అనేది మనం కన్సిడర్ చేయలేం. కాబట్టి మినిమం వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఆ కేసులో. అర్థమైంది కదా. నెక్స్ట్ గురించి మనం మాట్లాడాలంటే ఎసిమ్టోడ్ అనేది ఒక వర్డ్. ఎసిమ్టోడ్ అంటే ఏంటి? ఎసిమ్టోడ్ అంటే ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఏ స్ట్రైట్ లైన్ to which the graph of the function approaches indefinitely. ఏదైతే స్ట్రైట్ లైన్ ఉందో దాని వైపుకి గ్రాఫ్ ఇండెఫినెట్గా అప్రోచ్ అవుతుంటే ఆ లైన్ ఏమంటామంటే ఎసిమ్టోడ్ అంటాం. సపోజ్ మీరు ఒక కార్టీజియన్ సిస్టమ్ ఒకసారి కన్సిడర్ చేస్తే, ఇది ఎక్స్ యాక్సిస్, ఒక కర్వ్ని మనం డ్రా చేసాం. ఆ కర్వ్ ఎలా వస్తుందంటే ఇలా ఎక్స్ యాక్సిస్కి క్లోజ్గా అప్రోచ్ అవుతుంది ఇండెఫినెట్లీ. ఇట్ డస్ నాట్ టచ్ ఎక్స్ యాక్సిస్, బట్ ఇట్ కమ్స్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ఎక్స్ యాక్సిస్. ఇక్కడ ఉన్న డిస్టెన్స్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది, ఇది తగ్గింది, ఇది తగ్గింది, ఇలా ముందుకు వెళ్ళి కూడా డిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ యాక్సిస్ అండ్ కర్వ్ డిక్రీజెస్. ఇంకా డిక్రీజ్ అయిపోతే ఎక్స్ యాక్సిస్ క్లోజ్గా వెళ్ళిపోతుంది అంటే ఇట్ డజంట్ టచ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఎంతవరకు వెళ్ళినా అది ఇంకా తగ్గుతూ ఇన్ఫినిటీ వరకు అలా టెండ్ అవుతుందే తప్ప అది ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు, కట్ చేయదు. అలాంటి పొజిషన్లో ఒక కర్వ్ క్లోజ్గా అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ లైన్ని ఈ కర్వ్ యొక్క ఎసిమ్టోడ్ అంటాం. మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు సే ఇట్ కెన్ బి సెడ్ యాజ్ ఇట్ ఈజ్ ఎ ట్యాంజెంట్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఇది ట్యాంజెంట్ అవ్వచ్చు. ఇన్ఫినిటీ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్ కదా, అంటే ట్యాంజెంట్ అవ్వదు కానీ అయినట్టుగా ఉంటుంది. ఒకవేళ అయ్యిందంటే ఇన్ఫినిటీ దగ్గర అవుతుంది అని మనం అనుకోవాలి. సో అలాగే ఎగ్జిస్ట్ అయ్యే లైన్ని ఆ కర్వ్ యొక్క ఎసిమ్టోడ్ అంటాం. సో అలాగే మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ y = 1/x కర్వ్ని మనం డ్రా చేస్తాం అనుకోండి. దీని గ్రాఫ్ని మీరు డ్రా చేస్తే మామూలుగా ట్రై చేయండి. ఈ గ్రాఫ్ని మీరు డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని అలాగా క్లోజ్గా టచ్ అవుతూ వెళ్ళిపోద్ది. ఎంత దూరం వెళ్ళినా సరే ఈ రెండింటికి మధ్యలో దూరం తగ్గుతూ ఉంటుంది కానీ టచ్ అవ్వదు. ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతే ఇది ఎసిమ్టోడ్ అవ్వదు. ఇది ఎక్స్ యాక్సిస్కి ఎలాగో కర్వ్ ఇంత దూరం వెళ్ళి ఆగిపోయిందంటే అది ఎసిమ్టోడ్ అవ్వదు. ఎసిమ్టోడ్ అవ్వాలంటే ఎండ్లెస్, ఇది ఎంత దూరం ఉంటే అంత దూరం కూడా ఇది అప్రోచ్ అవుతూ ఉండాలి. అలా వెళ్తూ ఉన్నటువంటి లైన్ని దానికి ఎసిమ్టోడ్ అంటాం తప్ప మామూలుగా ఫైనైట్ లెంగ్త్ వరకు ఉంటే ఎసిమ్టోడ్ కాదు. సో 1/x అని మనం గ్రాఫ్ డ్రా చేస్తే y = 1/x. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వైపు కూడా 0కి దగ్గరలో వాల్యూస్ మనం కన్సిడర్ చేస్తూ ఉంటే 1 దగ్గర 1 అవుద్ది. ఇది ఇటువైపుకి వస్తున్నప్పుడు ఈ కర్వ్ ఇలాగ అప్రోచ్ అయిపోతుంటుంది వై యాక్సిస్కి, అలాగే ఎక్స్ యాక్సిస్ అప్రోచ్ అవుతుంటుంది. ఇక్కడ x, y యాక్సిస్ ఆర్ both asymptotes of the curve. Asymptotes of the curve అంట. కర్వ్ అంటే గ్రాఫ్ అన్నమాట. ఆ గ్రాఫ్ ఏదైతే తీసుకున్నామో ఆ గ్రాఫ్ యొక్క ఎసిమ్టోడ్ అంట. అర్థమైంది కదా ఎసిమ్టోడ్ అంటే. సో ఇవన్నీ కూడా మన ఫంక్షన్ నుంచి గ్రాఫ్ని డ్రా చేస్తే అర్థమయ్యే విషయాలు. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? మనం సపోజ్ ఒక కర్వ్ని y = f(x) అనే గ్రాఫ్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈ గ్రాఫ్ను మనం డ్రా చేసినప్పుడు ఎలా వచ్చిందంటే దాని గ్రాఫు ఇలా ఉంది.
ఈ కర్వ్ ఇక్కడ నుంచి 1 దగ్గర నుంచి ఈ వాల్యూ 4 వరకు మనం కన్సిడర్ చేస్తే 1 దగ్గర నుంచి 4 వరకు లేకపోతే 10 వరకు తీసుకోండి. ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే సపోజ్ ఈ ఇంటర్వల్లో x1, x2 అనే 2 వాల్యూస్ ఏంటంటే రియల్ నెంబర్స్ తీసుకున్నా. ఫర్ ఎనీ x1, x2 బిలాంగ్స్ టు ద క్లోజ్డ్ ఇంటర్వల్ 1 to 10. ఇక్కడ 1 దగ్గర ఈ ఫంక్షనల్ వాల్యూ ఉంది, 1 నుంచి 10 వరకు ఇది బౌండ్ అయ్యి ఉంది. సో ఈ రెండింటి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా ఇది డిఫైన్ అవుతుంది. ఏ 2 వాల్యూస్ తీసుకున్నా x1, x2కి మధ్యలో ఏ 2 వాల్యూస్ తీసుకున్నా f ఆఫ్ x అనేది దాని ఫంక్షనల్ వాల్యూ ఇక్కడ వచ్చే f ఆఫ్ x1 అనే వాల్యూ దీని దగ్గర వచ్చే f ఆఫ్ x2 అనే వాల్యూ కంటే తక్కువే ఉంటే f ఆఫ్ x1 లెస్ దాన్ f ఆఫ్ x2 అయితే కనుక ఫర్ x1, x2 బిలాంగ్స్ టు 1 to 1 ఫర్ ఎనీ x1, x2 బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 1 to 10 f ఆఫ్ x1 లెస్ దాన్ x2 implies f ఆఫ్ x1 లెస్ దాన్ f ఆఫ్ x2 అయితే దెన్ ఏమంటాం మనం f ఆఫ్ x ఈజ్ said to be ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఈ సింబల్ అలా రాసినట్టే దాని అర్థం ఏంటి, ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందని అంటాం. సో అదేవిధంగా మనకి ఏదైనా ఫంక్షన్ మనం సపోజు y ఈజ్ ఈక్వల్ టు x² ఇన్ ద డొమైన్ 1 to 9 ఈ ఇంటర్వల్లో మనం కన్సిడర్ చేస్తాం. y ఈజ్ ఈక్వల్ టు x² అనే గ్రాఫ్ డ్రా చేస్తాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత, y ఈజ్ ఈక్వల్ టు 1, 2 దగ్గర 4. అలాగే ఇది కంటిన్యూగా ఈ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 1 దగ్గర నుంచి 9 వరకు కూడా ఈ ఫంక్షన్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఏ 2 వాల్యూస్ తీసుకున్నా సరే, ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 4 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి. f ఆఫ్ 4 ఎంత, 4 లెస్ దాన్ 5 అంటే f ఆఫ్ 4 ఎంత, f ఆఫ్ 5 ఎంత మీరు వెరిఫై చేస్తే 4 లెస్ దాన్ 5 కదా. f ఆఫ్ 4 ఎంత, 4² అంటే 16, f ఆఫ్ 5 ఎంత 25, 16 లెస్ దాన్ 25. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ కర్వ్. డిక్రీజింగ్ కర్వ్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ఫంక్షన్ ఓ ఫంక్షన్ డిక్రీజ్ అవుతుందని ఎప్పుడు అంటాం. సపోజ్ మనం ఏదైనా గ్రాఫ్ మనం డ్రా చేసినప్పుడు ఓ ఫంక్షన్ యొక్క 2 దగ్గర ఇదేమో 5 దగ్గర 2 to 5 డొమైన్ ఏంటి అంటే ఇక్కడ ఆ కర్వ్కి సంబంధించి డొమైను క్లోజ్ ఇంటర్వల్ 2 to 5. అదే రేంజ్ తీసుకున్నాం అనుకోండి. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఆ గ్రాఫ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, 3 and 5 క్లోజ్ ఇంటర్వల్ ఫీల్డ్ సర్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 నుంచి 5కి మధ్యలో ఫర్ ఎనీ x1, x2 బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వల్ 2 to 5 ఏదైనా వాల్యూ తీసుకుంటే f ఆఫ్ x1 ఈజ్ గ్రేటర్ దాన్ f ఆఫ్ x2, x1 లెస్ దాన్ x2 ఈ మధ్యలో x1 అనే వాల్యూ ఒకటి, x2 ఒక వాల్యూ, 2 రియల్ నెంబర్స్ అని తీసుకున్నప్పుడు ఫర్ x1, x2 లెస్ దాన్ f ఆఫ్ x1 గ్రేటర్ దాన్ f ఆఫ్ x2 అయితే అంటే సింబల్ మారుతుంది. x1కి వచ్చిన వాల్యూ ఎంత అయితే ఉందో అది f ఆఫ్ x1, x2కి వచ్చిన వాల్యూ ఎంత అయితే ఉందో అది f ఆఫ్ x2. x1 లెస్ దాన్ x2 అని తెలుసు మనకు క్లియర్గా, ఇది ఇంక్రీజింగ్ వైపు వెళ్తున్నాం కాబట్టి. f ఆఫ్ x1 యాక్చువల్గా ఏమో ఇంక్రీజ్ అవ్వాలంటే f ఆఫ్ x1 షుడ్ లెస్ దాన్ f ఆఫ్ x2 అవ్వాలి. కానీ ఇక్కడ అలా అవ్వదు. ఏమవుతుంది, f ఆఫ్ x1 పెద్ద అవుతుంది f ఆఫ్ x2 కంటే. అలా ఉంటే ఈ సింబల్ మారితే కనుక x1 లెస్ దాన్ x2 ఇంప్లైస్ f ఆఫ్ x1 గ్రేటర్ దాన్ f ఆఫ్ x2 అయితే దెన్ ఇఫ్ x1 less than x2 implies f of x1 greater than f of x2, then the function f of x is said to be decreasing function. ఆ ఫంక్షన్ ఏమంటాం, డిక్రీజింగ్ ఫంక్షన్ అంటాం. ఇది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీనికి బేసిక్గా ప్రీ రిక్విసైట్స్ అని చెప్పాను. ప్రీ రిక్విసైట్స్ అంటే నంబర్ సిస్టమ్ ఒకటి మాట్లాడుకున్నాం. నంబర్ సిస్టంలో పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, నెగిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఏంటి, వాటి గురించి కొంచెం డిస్కస్ చేసాం.
తర్వాత ఏం డిస్కస్ చేసాం, తర్వాత ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పాను. ఇన్ఈక్వాలిటీస్ గురించి డిస్కస్ చేసాం. దాని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. దీని మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం, కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ప్రాపర్టీస్ ప్రాబ్లమ్స్ చేసాం. తర్వాత ఏం నేర్చుకున్నాం అంటే డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ నేర్చుకున్నాం. డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్లో ఏం నేర్చుకున్నాం, డొమైను, రేంజ్, కోడొమైన్ గురించి డిస్కస్ చేసాం. ఈ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేసాం. తర్వాత ఇప్పుడు మాట్లాడింది ఏంటి, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని హెడ్డింగ్ పెట్టి దాంట్లో గ్రాఫ్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ఇందులో టైప్స్ ఆఫ్, ఇంకా టైప్స్ గురించి చెప్పలేదు మీకు. ఈ టైప్స్లో గ్రాఫ్స్ గురించి, గ్రాఫ్స్ ద్వారాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పాను. ఈ గ్రాఫ్స్లో ఉండే డిఫరెంట్ టెర్మినాలజీ గురించి డిస్కస్ చేసాం. గ్రాఫ్స్లో ఉండే డిఫరెంట్ టెర్మినాలజీ, గ్రాఫ్స్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. గ్రాఫ్స్ ద్వారా చాలా సమ్స్లు సాల్వ్ చేయొచ్చు. మనం పెన్ పెట్టకుండా కూడా సాల్వ్ చేసే సమ్స్ ఉంటాయి క్యాలిక్యులస్లో. అటువంటి పెన్స్ గురించి, అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకి గ్రాఫ్స్ మీద మంచి ఐడియా ఉండాలి. కొన్ని గ్రాఫ్స్ అయితే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అటువంటి బేసిక్ గ్రాఫ్స్ గురించి కొన్ని 15 వరకు ఉంటాయి ఇంచుమించుగా. ఆ బేసిక్ గ్రాఫ్స్, ఎలిమెంటరీ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఆ గ్రాఫ్స్లో ఏమేమి టెర్మినాలజీ ఉంటాయి, గ్రాఫ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, గ్రాఫ్స్ నుంచి ఫంక్షన్ యొక్క, గ్రాఫ్ నుంచి దాని యొక్క డొమైన్ చెప్పొచ్చు, రేంజ్ చెప్పొచ్చు. గ్రాఫ్స్లో ఏమేమి డిస్కస్ చేసాం, డొమైన్ మాట్లాడవచ్చు, డొమైన్ గురించి మాట్లాడవచ్చు గ్రాఫ్స్ ద్వారాగా. తర్వాత రేంజ్ గురించి మాట్లాడవచ్చు గ్రాఫ్స్లో. తర్వాత రూట్ గురించి మాట్లాడవచ్చు గ్రాఫ్స్లో. తర్వాత మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ గురించి మాట్లాడవచ్చు గ్రాఫ్స్ ద్వారాగా. ఆ గ్రాఫ్ యొక్క ఫంక్షన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, మినిమం వాల్యూ ఎంత అన్నది మాట్లాడవచ్చు. తర్వాత దీని యొక్క మ్యాక్సిమం మినిమం అయిన తర్వాత ఎసిమ్టోడ్స్ గురించి మాట్లాడవచ్చు. ఎసిమ్టోడ్స్ గురించి మాట్లాడవచ్చు. తర్వాత ఎసిమ్టోడ్ అయిన తర్వాత దీంట్లో మనం డిస్కస్ చేసిన లాస్ట్ పాయింట్ ఏంటి, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఆ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందా, డిక్రీజ్ అవుతూ ఉంటుందా అనే దాని గురించి మాట్లాడవచ్చు, డిక్రీజింగ్. సో ఈ టెర్మినాలజీ గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఎలిమెంటరీ గ్రాఫ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎలిమెంటరీ గ్రాఫ్స్. ఎలిమెంటరీ ఆర్ బేసిక్ గ్రాఫ్స్. ఇవి మీకు ఐడియా ఉండాలి. ఇవి ఉంటే మనకి సులువు అవుతుంది ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. ఓకే, సో ఎలిమెంటరీ గ్రాఫ్స్లో ఫస్ట్ గ్రాఫ్ ఏంటి అంటే కాన్స్టెంట్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఎలిమెంటరీ గ్రాఫ్స్ అనొచ్చు, ఎలిమెంటరీ ఫంక్షన్స్ అనొచ్చు. సో ఇప్పుడు కాన్స్టెంట్ ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది, దాని ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఎలిమెంట్ తీసుకున్నా కాన్స్టెంట్ అవుతుంది. ఆ ఫంక్షన్ మనం రాయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు కే. ఇది ఎందుకు రాస్తున్నాను అర్థమవుతుందా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అంటే సపోజు ఏ అనే సెట్ నుంచి బి అనే సెట్కి ఫంక్షన్ డిఫైన్ అయ్యి ఉన్నప్పుడు ఎక్స్ యొక్క ఇమేజ్ వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై అవుతుంది. అంటే ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది డిపెండెంట్ అవుతుంది. అంచేత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అని రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై వై. సో అది ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు కే అనేదాన్ని ఏమంటాం, కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ అంటాం. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే వై ఈజ్ ఈక్వల్ టు 3, ఇది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే మనం దీన్ని గ్రాఫికల్గా స్టడీ చేస్తే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, దీని యొక్క డొమైన్ ఏంటి, ఏ వాల్యూస్కి ఇది పనిచేస్తుంది, ఏ వాల్యూస్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. దీంతో ఏ వాల్యూస్ని తీసుకుంటే ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఇది వర్కౌట్ అవుతుంది,
యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే వై వాల్యూ ఎంత? 3. వై వాల్యూ మీద దాని ఎఫెక్ట్ ఏమీ లేదు కదా, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, వై ఈజ్ ఈక్వల్ టు 3. నువ్వు ఏ వాల్యూ తీసుకున్న ఎక్స్ని అదేమీ కాదందు, వై ఈజ్ ఈక్వల్ టు 3 అనే చెప్తుంది. ఎప్పుడు చెప్పినా అదే మాట చెప్తుంది. కాబట్టి దీన్ని మనం డ్రా చేస్తే గ్రాఫికల్గా 0 దగ్గర 3 వచ్చింది, 1 దగ్గర 3 వచ్చింది, 2 దగ్గర 3 వచ్చింది, 4 దగ్గర 3 వచ్చింది, -1 దగ్గర 3 వచ్చింది. అంటే ఎక్కడ తీసుకున్నా దీని వాల్యూ 3నే. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఫంక్షను దాని యొక్క రిప్రజెంటేషన్ అలా ఉంటుంది. లైన్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇండెఫినెట్ ఇన్ బోత్ డైరెక్షన్స్, అటువైపు ఇటువైపు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. దీని యొక్క డొమైన్ చెప్పాలంటే ఏం చెప్తాం మనం ఈ గ్రాఫ్ నుంచి? డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ నెంబర్ సెట్. ఎక్స్ యాక్సిస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది కదా ఇది. మరి రేంజ్ ఏంటి? రేంజ్ గురించి మాట్లాడంటే వై యాక్సిస్ని ఎంతవరకు కవర్ చేస్తుంది ఇది? ఈ పాయింట్ ఏంటో చెప్పగలరా? 0,3 ఈ పాయింట్ అంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అది వై యాక్సిస్ని. కాబట్టి దాని రేంజ్ని ఏమని చెప్పాలి? సెట్ ఓన్లీ 3, సెట్ విత్ ఓన్లీ 3 ఎలిమెంట్. 3 దగ్గరే కదా, ఇంకెక్కడ కట్ చేయట్లేదు దాన్ని, వై యాక్సిస్ని కవర్ చేయట్లా అది. ఇప్పుడు నంబర్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి దీనికి? రూట్స్ ఏంటి? నథింగ్, నో రూట్. రూట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయట్లేదు కదా, కాబట్టి నో రూట్ దానికి. ఇంకా ఏం చెప్పాలి? ఇంక్రీజింగ్ అంటే కాదు, నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్, ఫంక్షన్ ఏం పెరగట్లేదు కదా. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాలి దీన్ని? ఎసిమ్టోడ్స్ ఏమైనా ఉన్నాయా? ఎసిమ్టోడ్ అంటే ఏదైనా కర్వ్కి అప్రోచ్ అవుతుందా? ఈ కర్వ్ ఏరే లైన్కి ఏమైనా అప్రోచ్ అవుతుందా? నథింగ్. ఎసిమ్టోడ్స్ నో ఎసిమ్టోడ్స్. ఈ కర్వ్కి నో ఎసిమ్టోడ్స్. ప్రతి కర్వ్కి ఉండాలని ఏమీ లేదు, ఈ కర్వ్కి ఎసిమ్టోడ్ ఏమీ లేదు.